శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. గణపతి, ఆ వినాయకుడు, ఆ మహాగణపతి, ఆ విజయ గణపతి, ఆ శక్తి గణపతి, ఆ ఉచ్చిష్ట గణపతి, ఆ లక్ష్మీ గణపతి మీలోనే ఉన్నాడు. ఎస్, మీలోనే భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనలో, మన శరీరంలో వెన్నుపూస అనేది ఉంటుంది, వెన్నుముక ఉంటుంది. వెన్నుముక యొక్క చివరి ఎండులో, డెడ్ ఎండులో మూలాధార చక్రం అనేటువంటిది ఉంటుంది. మూలము, అది ఆధారము. దేనికి? మీరు అవేకన్ కావడానికి, మీరు ఒక గొప్ప స్థితికి వెళ్ళడానికి అది ఆధారంగా ఉంటుంది. మూలాధార చక్రం కనుక ఎవరికైతే యాక్టివేషన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేసుకోకుండా ఉంటే క్రమంగా నెక్స్ట్ జన్మ ఎక్కడికి వెళ్తుంది అంటే జంతు జన్మలోకి వెళ్ళిపోతుంది. మూలాధార చక్రము తర్వాత నెక్స్ట్ జన్మ వచ్చేదంతా కూడా, నెక్స్ట్ జన్మలన్నీ కూడా జంతు జన్మలు అవుతాయి. అంటే మూలాధార చక్రంలో మనకు బుద్ధి ఉంటుంది, బుద్ధి సిద్ధి అనేటువంటిది, చైతన్యవంతం ఉంటుంది. అంటే ఒక మనిషి చైతన్యవంతంగా ఉన్నాడు, కోరికలను ఈడేర్చుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నాడు, ఒక బుద్ధిని స్థితిని సాధించేటువంటి వైపు వెళ్తున్నాడు అంటే అతని యొక్క జన్మలన్నీ కూడా ఉత్తమమైనటువంటి మానవ జన్మలుగా పరిణమించడం అనేది జరుగుతుంది. ఇది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి విధానం. ఇక మూలాధార చక్రం అని మీరు గూగుల్లో కొంచెం ఇమేజెస్ అని కొట్టి చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. మూలాధార చక్రము యాక్చువల్గా 4 పెటల్స్ కలిగి ఉంటుంది, రేకులు, తామర రేకులు అని అంటాం కదా. సో అవి 4 కలిగి ఉంటాయి మూలాధార చక్రంలో. ఇక్కడ వం శం షం సం అనేటువంటి బీజాక్షరాలు ఆ పెటల్స్లో. ఇక మధ్యలో యాక్చువల్గా ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి, బీజాక్షరము గం. అందుకే ఇక్కడ చూడండి, కలర్ ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది. ఈ మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో అధిపతి గణపతి కనుక చైతన్య స్థితి అనేటువంటిది, ఆ కుండలి అవేకన్ అనేటువంటిది అక్కడి నుండే జరుగుతుంది కనుక మనం మొట్టమొదటగా ఆరాధన చేయాల్సింది గణపతిని అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూలాధారం తర్వాత మనకు స్వాధిష్టాన చక్రం ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రానికి అధిపతి బ్రహ్మ అవుతాడు. దానిపైన ఉండేటువంటి మణిపూరక చక్రం ఉంటుంది, నాభిలో ఉంటుంది. నాభి అంటే నాభికి ఈక్వల్గా బ్యాక్ సైడ్లో వెన్నుపూసలో ఉంటుంది. అక్కడ చూపించిన కష్టం కనుక మనం నాభి అని చూపిస్తుంటాం. అంటే ఇక్కడ మనకి విష్ణుమూర్తి ఉంటాడు. ఇక అనాహత చక్రం అని మన హార్ట్లో ఉంటుంది. హార్ట్ అని అంటాం అనాహత. హార్ట్ చక్రం అంటే మనకు హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా. అయితే లెఫ్ట్ సైడ్ అని అనుకుంటాం, హార్ట్లో ఉండదు. ఈ 2 ఊపిరితిత్తుల మధ్యన ఈక్వల్గా వెన్నుపూసలు వెనుక భాగంలో ఉంటుంది అనాహత. ఈ అనాహత చక్రానికి అధిపతి రుద్రుడు. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటిది విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రానికి అధిపతి సదాశివుడు. ఆ తర్వాత ఈ బ్రుకుటి 2 కనుబొమ్మల మధ్యన ఉండేటువంటి ఆజ్ఞా చక్రానికి అధిపతి ఈశ్వరుడు. ఇక సహస్రార చక్రంలో ఉండేటువంటిది శివుడు. అంటే శివుడు, రుద్రుడు, ఈశ్వరుడు, సమస్త శివ విధానము, విష్ణు విధానము, సృష్టి చేసేటువంటి బ్రహ్మ విధానము, ఆటంకాలను నిర్మూలన చేసేటువంటి విధానాలు, అంటే సమస్తం అన్ని కూడా మనలోనే ఉన్నాయి. అందుకే అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పడం జరుగుతుంది? అహం బ్రహ్మాస్మి, మనమే భగవంతులము. ఇది ఏ మతంలో కూడా అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరగలేదు. మీరే భగవంతుడు, మరి మేమే భగవంతుడు అయితే మేము ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, ఇబ్బంది పడుతున్నాము అంటే మీరు ఆ స్థితిని మీరు పొందట్లేదు. మేము భగవంతుడు అనేటువంటి స్థితిని మీరు పొందట్లేదు. దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గము కావచ్చు, మంత్ర మార్గము కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి కుండలి మార్గము, ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మనం వెళ్తేనే మనకు అది లభ్యమవుతుంది, మనకు తెలుస్తుంది. వైరస్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి, మన కంటికి కనిపిస్తాయా? కనిపించు. అవి కనిపించాలంటే మనకు మాధ్యమాలు అవసరం అవుతాయి. మైక్రోస్కోప్ కింద పెట్టి మనం చూడాలి.
ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉండేటువంటి నక్షత్రాలు, ఖగోళ సంబంధమైన విషయాలన్నీ కూడా టెలిస్కోప్ ద్వారా మనం చూడడం జరుగుతుంది. అంటే మాధ్యమం అనేటువంటిది అవసరం. మరి ఇక్కడ ఈ చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడము, ఆ భగవంతుని వైపు వెళ్ళడము అని అనుకున్నప్పుడు మనకు ఈ ఈ చక్షువులు ఏం సరిపోతాయి? మానవుని యొక్క శరీరము ఒక లిమిటెడ్, కొద్ది రోజులు అయిపోతే సైట్ వస్తూ ఉంటుంది. ఇది ఏజ్ని బట్టి వస్తుంది సార్ అని వాళ్ళే చెప్తా ఉంటారు. అలాగే మీ శరీరము, మీరు ఎంత జిమ్ చేసినా, మీరు ఎంత యోగా చేసినా, మీరు ఏది చేసినా కూడా ఆ వయస్సు కనిపించకుండా కొంతకాలం మీరు ఆపగలుగుతారు. ఆ శారీరక దృఢత్వం మూలాన అది కొంత జరుగుతుంది అంతే. కానీ కాలం గడిచే కొలది శరీరము కృషించిపోవాల్సిందే, కృషించిపోవాల్సిందే. అది తప్పు. అర్థమైంది కదా ఇక్కడ? అంటే ఆ భగవంతుని యొక్క శక్తి మానవ రూపాన్ని మనము తీసుకొని వచ్చినప్పుడు, మానవ రూపంలో భగవంతుని యొక్క శక్తి ఉన్నప్పుడు, భగవంతుని యొక్క శక్తిని మనం ప్రస్ఫుటం చేసినప్పుడు ఇవన్నీ పటాపంచలు అవుతాయి. అందుకే చాలామంది యోగులు కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా వజ్రతుల్యమైనటువంటి శరీరంతో వాళ్ళు ఉండగలుగుతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ అన్లిమిటెడ్ ఎనర్జీతో కనెక్ట్ కావడం, ఆ ఎనర్జీని తీసుకోవడము, వారే ఆ ఎనర్జీగా మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలము మీకు హైందవ ధర్మంలోనే ఉంటుంది. ఈవెన్ బుద్ధిజంలో కూడా ఈ గౌతమ బుద్ధుడు అడుగుతూ ఉంటారు కదా క్వశ్చన్స్ అడగండి అని చెప్తాడు. సనాతన ధర్మంలో కూడా క్వశ్చన్స్ అడగండి అని ఉంటుంది. కొన్ని ధర్మాలు అయితే క్వశ్చన్స్ అడిగితే చంపేస్తామంటుంది. నో, ఆయన చెప్పాడు ఆ పుస్తకం ప్రకారం నడవాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. లేదు మాది పాటించకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఇలా ఉంటాయి. ఆన్సర్స్ ఉండవు, ఒక సిస్టమేటిక్ ఉండదు. మంచి పనులు చేసి ఆయన నమ్మకపోతే ఏమవుతుంది? చేసేదన్నీ కూడా మంచి పనులు కదా, ఆయన నమ్మకపోతే నరకానికి ఎలా వెళ్తారు? లేదు వెళ్తారంటారు. దీంట్లో అలా ఉండదు. చాలా సిస్టమేటిక్గా క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. గౌతమ బుద్ధుని ఒక క్వశ్చన్ వేస్తారు, ఏంటి దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయము అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు సైలెంట్గా ఉంటాడు. దాని గురించి అసలు ఒక మాట కూడా అన్నాడు. తనకు గౌతమ బుద్ధుడికి తెలియదా? అన్నీ తెలుసు. తానే అహం బ్రహ్మస్మి అని తెలుసు, తనకు అన్నీ తెలుసు. కానీ దాన్ని బయట పెట్టడు. మీరు ఏదైనా సరే మైండ్ ప్రకారం వెళ్ళండి, నేను చెప్పినటువంటి ఆ ధర్మాలు పాటించండి, సిస్టమేటిక్గా వెళ్ళండి అని చెప్తాడు. అది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. కనుక ఈ విధానము ఒక సనాతన ధర్మంలో, హైందవ సంప్రదాయంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇక మూలాధార చక్రము సంబంధించినటువంటి విధానంలో మీరు ఏం చేయాలి అంటే, మీరు కుబేర ముద్ర వేసుకోవాలి. కుబేర ముద్ర అంటే ఇలా ఉంటుంది. ఇలా ఈ బుట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలా కలిపి ఈ 2 వేలు నిలబెట్టుకొని ఇలా 2 తొడల పైన పెట్టుకోవడం, ఇది కుబేర ముద్ర అంటారు. ధనం కావాలి అని చెప్పి సింబాలిక్గా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ప్రశాంతంగా కూర్చొని మూలాధార చక్రాన్ని చూడండి, కళ్ళు మూసుకొని చూడాలి. ఆ ఇమేజెస్ మీకు అది ఎలా తెలియాలి అంటే, మీరు గూగుల్లో చూసుకోండి. ఆ మూలాధార చక్రము లేదా రూట్ చక్ర అని కొట్టినట్టయితే మీకు అందులో వస్తుంది. మీకు ఒక వృత్తం ఉంటుంది, దాన్ని 2 సమభాగాలుగా నిలువుగా కట్ చేస్తారు, అలాగే అడ్డంగా కూడా కట్ చేస్తారు. అంటే విడివిడిగా ఉండదు, మీకు చెప్తున్నాను ఇలా. తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు 2, రైట్ సైడ్ 2 పెటల్స్ ఉంటాయి. ఆ పెటల్ మధ్యలో గణపతి. మీకు ఇమేజెస్ మీరు గూగుల్లో చూసుకోండి. ఒకవేళ మీకు ఆ ఇమేజెస్ కనుక మీరు కళ్ళు మూసుకొని అయినా సరే మీరు దాన్ని గమనించగలుగుతున్నారు అని అనుకున్నప్పుడు, మీ మైండ్ను మూలాధారం వైపు తీసుకువెళ్ళి, ఏం లేదు, ఓం గం ఓం గం ఓం గం లేదా ఓం గం నమః ఓం గం నమః ఓం గం నమః ఓం గం నమః. ఎందుకంటే ఈ గం బీజాక్షరము, ఇది బీజాక్షరము, ధ్వనికి సంబంధించినటువంటి అంశము. దీనిని కనుక మీరు పదే మీరు కొంతకాలం చెప్పించినట్టయితే మూలాధార చక్రము యాక్టివేట్ అవుతుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, వాళ్ళు ఏమైనా కూడా లంబం రమ్యంహం
ఇలా చెప్తూ ఉంటారు. అది కాదు, అవి పంచభూతాత్మకమైనటువంటి విషయాలు అవి. గమ్ అనేటువంటిది మీరు ఈ నవరాత్రులలో అలా మీరు కనీసము ఒక 20 మినిట్స్ నుండి మొదలుకొని ఒక 1 అవర్ కూడా చేయొచ్చు. దీనికి ఈ ఆరాధన విధానానికి మీరు ఎలాంటి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు దేవుడి రూమ్లో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. శుభ్రంగా స్నానం చేసి కుర్చీలో కూర్చొని హాయిగా మీరు కుబేర ముద్ర కానీ కుబేర ముద్ర వేసుకొని చేయండి. ఇక మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మఠం వేసుకొని కూర్చొని మీరు నేను చెప్పినటువంటి ఈ మూలాధార చక్ర యాక్టివేషన్కు సంబంధించింది చేసుకోవచ్చు. దీనివల్ల గణపతి యొక్క శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. గణపతి యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మీకు బుద్ధి స్థితి అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి స్థితి అనేటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది. మీ పనులన్నీ కూడా విజయవంతం కావడం జరుగుతూ ఉంటుంది. మీ మేధస్సు విపరీతంగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. పిల్లలందరూ కూడా చేయొచ్చు. ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే మీరు ప్రతిరోజు చేసుకుంటూ కూర్చోవద్దు. కానీ ఈ 9, 11, 21 9 రోజులు చేసుకోవచ్చు నవరాత్రులలో. లేదా ఒకరోజు 3 రోజులు బేసి సంఖ్యలో 21 డేస్ వరకు చేయండి. ఇక ఆ తర్వాత మాత్రం ఇది చేయొద్దు. ఇంతవరకు చేస్తే మీకు మంచిది. వాస్తవంగా ఏంటంటే 41 డేస్ వరకు కూడా చేయొచ్చు. అత్యంత తీవ్రంగా చేయకూడదు. ఇది 20 నిమిషాల నుండి మొదలుకొని ఒక 1 అవర్ వరకు మాత్రమే చేయండి. అలా ఆ గణపతిని చూసుకొని నాకు ఇది కావాలని మీరు సంకల్పం చెప్పి చేసుకోవచ్చు. అంతవరకే. గంటకు మించి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ చేయకూడదు. తర్వాత 21 డేస్ దాటి మీరు చేయబాకండి. ఎందుకంటే ఇది కుండలికి సంబంధించినటువంటి వ్యవహారం కనుక మీరు ఎలాంటి వారైనా కూడా ఒక 21 డేస్ డైలీ ఒక 1 అవర్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 41 డేస్ చేసినా మీకు అలా ఇబ్బంది ఏముండదు. మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మూలాధార చక్రము చాలా మందికి యాక్టివేషన్లో ఉండదు, కొంతవరకే ఉంటుంది. సో ఇది చేయడం వల్ల మరింత శక్తివంతం అవుతుంది. దానివల్ల మీకు ఐశ్వర్యము, ఆరోగ్యము సంకల్పానుసారంగా మీకు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తీవ్రంగా చేస్తే తీవ్రమైనటువంటి విధానం ద్వారా కుండల్ని ఆవేకన అవుతుంది. శక్తి ఆవేకన కావడం వేరు, కుండల్ని ఆవేకన కావడం వేరు. బుద్ధి సిద్ధి యొక్క స్థితి పెరగడము అనేటువంటిది డైలీ ఒక 1 అవర్ 41 డేస్ వరకు చేస్తే ఓకే. అంతకంటే మీరు ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు విపరీతంగా చేస్తే కుండల్ని ఆవేకన కావడం జరుగుతూ ఉంటుంది. అది వేరే సిస్టంలోకి వెళ్తుంది కనుక అలా కాకుండా ఒక గంట మాత్రం మీరు చేయొచ్చు అందరికీ.